మంచిది. మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జకరీ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బబేలుకి ప్రత్యక్షమైన దేవుని యొక్క వాక్కు ఏం చెప్పిందంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మానవుని యొక్క శక్తి చేత కానీ మానవుని యొక్క బలము చేత కానీ కార్యాలు జరగవు. మరి కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని యొక్క శక్తిని బట్టి జరుగుతాయి. దేవుని ఆత్మశక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి అని జెరుబ్బేలుతో దేవుడు చెప్పాడు కదా. హగ్గయి గ్రంథంలో మనం ఉదయం అనుకున్నాం, మందిరము విషయంలో అశ్రద్ధగా ఉంటున్నారు, మందిర పని ప్రారంభం కాలేదు. దేవుడు జెరుబ్బేలుతో చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను, పని జరిగించండి అని చెప్పాడు. ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడాడు. అయినా ఆ పని జరగలేదు. అప్పుడు జెరుబ్బేలు గవర్నరుగా పనిచేస్తున్నాడు. తన అధికారం చేత చేయిద్దాం అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. కాబట్టి ఎంత ఆటంకములైనా, ఎలాంటి సమస్య అయినా, అది పర్వతము లాంటిదైనా దేవుని యొక్క ఆత్మ ద్వారా సదును చేస్తాడు. కానీ మన శక్తి బలము చేత పర్వతాన్ని సదును చేయలేం. పర్వతము లాంటి సమస్యలను మనం తొలగించుకోలేం. కానీ దేవుని ఆత్మ ద్వారా అవి జరుగుతాయి అని దేవుడు చెప్పాడు. ఆ విధంగానే జరిగించినట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆత్మ ద్వారా జరిగిన కొన్ని కార్యాలని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే మరి సత్యనారాయణ గారికి కాలు ఇన్ఫెక్షన్ తొలగించిన మరి దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిందే. జగదీష్కి జాబు రావాలన్నా దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిందే. కాబట్టి దేవుని ఆత్మ కార్యాలు మరి కుటుంబంలోను మన సంఘములోను దేవుడు జరిగించును గాక. అలా ఆత్మ ద్వారా జరిగిన కార్యాలు ఉదాహరణకి మీకు కొన్ని చెప్పి మనం పరిశుద్ధ ఆత్మ కూటం జరుపుకుందామండి. సంసోను జీవితంలో సంసోను వాళ్ళ అమ్మ నాన్నగారు బయలుదేరి ఫిలిస్తీన్ల అమ్మాయిని చూడటానికి వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయాల్లో తోటకాడకి రాగానే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముందు వెళ్తూ ఉన్నారు. కొదమ సింహము బొబ్బరించుకుంటూ సంసోను మీదికి దూకింది. దూకినప్పుడు సంసోను మరి ఆ కొదమ సింహాన్ని మేక పిల్లను చీల్చినట్టుగా, మేకను చీల్చినట్టుగా కాదు, మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాడు. తన శక్తి చేతన, తన బలము చేతన అంటే కాదే కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారాగా, దేవుని ఆత్మ ప్రేరేపించటం ద్వారాగా కొదమ సింహాన్ని సంసోను చీల్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంసోను కొదమ సింహాన్ని జయించగలిగాడంటే తన బలము చేత కాదు, దేవుని ఆత్మశక్తి ద్వారా అన్న విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిలిస్తీన్లు సంసోన్ని చాలా నష్టపరిచారు. అలాంటి సమయంలో సంసోనికి కోపం వచ్చి 300 నక్కలను పట్టుకున్నాడు. 300 నక్కలు పట్టుకొని ఒకదాని తోక ఒకదానికి ముడేశాడు. 150 జతలైనవి. వాటి తోకల మధ్యన దివిటీని పెట్టాడు. ఆ దివిటీని పెట్టి దానికి నిప్పు పెట్టి వదిలేశాడు. అవి ఫిలిస్తీన్ల గోధుమ పనలు కోసి ఉన్నాయి, కుప్పలేసి ఉన్నాయి. వాటిల్లోకి పోతే ఆ పనల కుప్పలన్నీ కాలి బూడిదైపోయినాయి. పంట అంతా పాడైపోయింది. అంతటితో ఆగినాయా? అక్కడి నుంచి ద్రాక్ష తోటల్లోకి వెళ్ళి ద్రాక్ష తోటలన్నీ తగలబడిపోయినాయి. అంతటితో ఆగినాయా? మళ్ళీ ఒలివ తోటల్లోకి వెళ్ళినాయి. ఒలివ తోటలన్నీ కాలిపోయినాయి.
అంటే ఫిలిస్తీన్ల జీవనాధారం అంతా పోయింది. ఒక సంసోన్ని ఇబ్బంది పెట్టినందుకు ఫిలిస్తీన్ల జీవనోపాధిని అంతా కూడా తీసివేశాడు. ఎవరు? సంసోను. తన శక్తి వల్ల జరిగిందా ఈ కార్యము అంటే ఆయన శక్తి ద్వారా అయితే 2 కుక్కలను పట్టలేడు. 300 లక్కనే పడతాడు. ఏమో అసాధ్యం. కాబట్టి దేవుని ఆత్మశక్తి ద్వారాగా ఈ గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 సంఘటనలు ఎందుకు నేను మీకు చెప్పానంటే ఈ 2 చోట్ల కూడా తన మీదకి వచ్చిన శత్రువులను హతం చేశాడు, మట్టి కరిపించాడు, జయించాడు, వాటిని నాశనం చేశాడు. అదేవిధంగా మనకి కూడా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను కూడా మనం జయించాలంటే మన శక్తి ద్వారా, మన బలం ద్వారా మనం ఎన్నటికీ జయించలేం. కాబట్టి మనం కూడా ఆత్మశక్తి ద్వారా జయించాలంటే ఆత్మ నింపుదల పొందాలి. ఆత్మ నింపుదల పొందుకోవాలని మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నా. ఉదాహరణకి శత్రువుని గురించి పేతురు గారు తను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తారు. 5వ అధ్యాయము 8వ వచనం. మన విరోధి, మన శత్రువైన అపవాది ఎందుకు గర్జిస్తూ తిరుగుతున్నాడు? ఎవరిని మింగుదనా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వాడు మింగేస్తాడు. కాబట్టి శత్రువైన అపవాదిని మట్టి కనిపించాలంటే మన శక్తి చాలదు. కాబట్టి ఆత్మ నింపుదల కావాలి. ఆత్మ ద్వారానే ఆ శత్రువుని మనం తరిమి కొట్టగలం. అందుకని ఆత్మ నింపుదల కావాలి. ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం ఒకసారే కానీ ఆత్మ నింపుదల మాత్రం ప్రతిసారి. మీకు ఉదాహరణ కూడా చెప్పాను కదా, బండి కొంట ఒకసారే కానీ ఆయిల్ కొట్టించుకోవడం మాత్రం అయిపోయిన ప్రతిసారి. అదేవిధంగా మనం ఆత్మ నింపుదల కావాలి. అదేవిధంగా పరమగీతముల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలో పూత పట్టినప్పుడు, పూత పట్టినాకేమవుతాయి? ఫలిస్తాయి. అంటే తోటలు ఫలించే దశలో, ఫలితం పొందుకునే దశలో కదా, అలాంటి సమయంలో ద్రాక్ష తోటను పాడు చేయటానికి, చెరవటానికి గుంట నక్కలు, మామూలు నక్కలు కాదు, గుంట నక్కలు వచ్చి పాడు చేస్తాయి తోటను. తోట అంటే దేవుని సంఘం అనుకోవచ్చు. మనం ఫలించే సమయంలో పాడు చేయటానికి సాతాను గుంట నక్క వాడు ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభువు ఒకసారి అన్నారు ఈ మాట, ఆ నక్కతో చెప్పు. ఆయనకి ఎంత కోపం వస్తే అసలు ఎప్పుడు మనం ఆ మాట వింటాం లేదు. ఆ నక్కతో చెప్పడు పోయి అన్నాడు కదా, ఏ రోజుది కదా. కాబట్టి గుంట నక్కలు మనం ఫలించకుండా చేస్తాయి. అది కుటుంబంలోనైనా సరే, సంఘములోనైనా సరే, గుంట నక్కల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క యుక్తితో జయించలేం. ఎందుకంటే అది పెద్ద జిత్తులు మారి, నిన్ను మించినటువంటి జ్ఞానం దానికి ఉంటుంది. జ్ఞానం, పరిశుద్ధాత్మ ఇచ్చే జ్ఞానము గొప్పది కదా. యెహోషువ గెలిచాడు అంటే జ్ఞానాత్మ పూర్ణుడుగా అయ్యాడు. బెసలేలు గెలిచారంటే ఆత్మతో నింపబడ్డారు. కాబట్టి వారు ప్రవీణులయ్యారు, నైపుణ్యులయ్యారు, జయించారు. కాబట్టి మన జ్ఞానముతో గుంట నక్కలు పట్టుకోలేం. ఎందుకంటే అవి
మామూలులాగానే కనపడతాయి, మామూలు కుక్కలాగానే కనపడతాయి. కానీ అవి జిత్తులు మారివి, అవి ఎంతసేపు పాడు చేసేవిగా చేస్తవి. వాటిని జయించాలంటే మన యుక్తితో మనం జయించలేం. కాబట్టి అమ్మ, దేవుని సహాయం కావాల్సిందే. దేవుని సహాయముతో మనం వాటిని తరిమి కొట్టాలి. వాటిని పట్టుకొని వాటిని ఎల్లగొట్టపోతే నోటి కాడకు వచ్చినటువంటి ఫలాలు మనం పోగొట్టుకుంటాం. అది కుటుంబంలోనైనా సరే, సంఘంలోనైనా సరే. ఎందుకంటే ఎక్కువగా జనులు దురద చెవులు గలవారయ్యి ఆ మాటలకే ఎక్కువ అవకాశం ఇచ్చేవారుగా ఉంటున్నారు. అందుకని సర్వసత్యం తెలియటం లేదు. దేవుని ఆత్మ మాత్రమే సర్వసత్యంలోకి నడిపిస్తాడని యేసు ప్రభువారు శిష్యులకి నేర్పించిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఆటంకాలను జయించాలంటే ఆత్మ ద్వారే మనం జయించగలం కదా. వాగ్దాన భూమికి వెళ్ళటానికి అడ్డుగా వచ్చిన ప్రతి పరిస్థితిని వాళ్ళు బలముతో జయించలేదు, దేవుని ఆత్మ ద్వారా జయించారు. వాళ్ళు మొదటిలోనే పెద్ద సమస్యను ఫేస్ చేశారు కదా. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిన తర్వాత వాళ్ళకి ఎదురైందే మొట్టమొదట ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం వస్తుంది. మరి క్లిష్ట పరిస్థితుల్లో, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఏమో కానీ శత్రువులు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయారు. ముందు సమస్య, వెనక సమస్య చెబుతారు కదా పెద్దలు. ముందు నుయ్యి వెనక గొయ్యి ఏదో చెబుతారు కదా, అలా పరిస్థితి. మరి ఎలా తిరిగి ఎవరు బలం? ఈ ప్రజలందరి బలముతోనైనా సరే, లక్షల మంది జనముతోనైనా సరే సముద్రాన్ని చేల్చగలరా? వారి బలం వల్ల కాదు, వారి శక్తి ద్వారా కాదు, చేయలేరు. వెనకొచ్చే సైన్యాన్ని ఏమైనా జయించగలరా? జయిస్తే ఈ బానిసత్వం ఎందుకు పడేవాళ్ళు? 430 సంవత్సరాలు బానిసలుగా ఎందుకు బతికేవాళ్ళు? జయించలేరు. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ సముద్రము ఎలా చీలింది, ఎలా పాయలైంది. ఇది మన చేను అయితే పంట వాలిపోతే మనం కర్ర తీసుకెళ్ళి అటు ఇటు పనిటి దారి చేసి దోవ చేయొచ్చు. సముద్రాన్ని చేయగలమా? చేయలేం కదా, అది అసాధ్యం కదా. కానీ అక్కడ ఎలా జరిగిందంటే 14వ అధ్యాయం 21వ వచనం. బలమైన తూర్పు గాలి బయలుదేరింది. ఈ బలమైన తూర్పు గాలి దేనికి బయలుదేరింది? సముద్రాన్ని 2 పాయలు చేయటానికి. అంత మాత్రమే కాదు, ఆ ఆరిని నేలగా చేయటానికి ఆ తూర్పు గాలి వచ్చి ఆ రాత్రంతా కూడా సముద్రాన్ని తొలగించి 2 పాయలు చేసి ఇజ్రాయేల్కి అటుపక్క ఒక గోడలాగా ఇటుపక్క ఒక గోడలాగా నీళ్లను నిలిపి సేఫ్ సైడ్గా వాళ్ళ నీళ్ళలో మునిగిపోకుండా పటిష్టంగా చేసి 6 నెలలుగా చేస్తే వీళ్ళందరికీ వెళ్ళగలిగారు. మరి అంతే కదా. బలమైన గాలి ఎక్కడిది? పరిశుద్ధాత్మ దేవుడే. ఈ ఎర్ర సముద్రాన్ని చీల్చింది పరిశుద్ధాత్ముడే. ఆత్మశక్తి ద్వారా కార్యము జరిగింది కదా. వారు అందరికీ వెళ్ళగలిగారు. వీళ్ళు కూడా మునిగిపోయారు. దేవుడు వాళ్ళతో యుద్ధము చేస్తున్నాడు. రే, రథ చక్రాలు ఊడిపోతున్నాయి. ఇప్పటికీ కూడా శాటిలైట్ ఫోటో తీస్తే ఆ ఎర్ర సముద్రములో రథాలు చక్రాలు కనబడుతున్నాయి. ఫోటోలు పంపించారు కదా, నాసా వాళ్ళు ఫోటోలు తీశారు. బైబిల్ వాస్తవం అనే చరిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మచేత జరిగిందే కానీ ఇజ్రాయేల్ ప్రజల సైన్యం అంత వల్ల కూడా జరగలేదు. అది ఎవరి వల్ల కాలేదు. సరే, వాళ్ళ కోరిక, ఇజ్రాయేల్ ప్రజల కోరిక వారి శక్తి వల్ల తీర్చబడలేదు. దేవుడు అన్నాడు, వీరికి 1 నెల పాటు మాంసం పెడతానన్నాడు.
మోషాకి చాలా బాధ అనిపించింది. సంఖ్యాకాండం 11 అధ్యాయం చూస్తే 21 వచనంలో మోషే దేవునితో మాట్లాడిన విషయం ఉంటుంది. మోషే దేవునితో అంటున్నాడు, పాదాచరులు అంటే సైన్యం, కాల్బలం అని. కాల్బలమే 6 లక్షల మంది. ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. సుమారుగా 25 లక్షల మంది బయలుదేరారు. వాళ్ళు నెల రోజులు తినాలంటే ఎన్ని కేజీలు కావాలి, ఎంత మాంసం కావాలి, ఎన్ని పశువులు వధించాలి నేను, లేకపోతే సముద్రంలో చేపలు పట్టాలా, ఏం చేయాలి నేను అని మోషే బెత్తరపోయి అడిగాడు. దేవుడు అన్నాడు, ఏంటి మోషే, దేవుని బాహుబలం తక్కువైందా, నీ శక్తి చూసుకుంటున్నావు నువ్వు. మోషే, నీ బలం చూసుకున్నావు, నీ శక్తి చూసుకున్నావు, దేవుని బలం చూడు, దేవుని వైపు చూడు. ఆయన బలము తక్కువైంది కాదు, ఆయన బాహుబలము ఏమైంది, తక్కువైందా. చూస్తావు, నువ్వు చూస్తావు, చూడు, ఆ కార్యాన్ని చూస్తావు, నువ్వు కల్లారా చూస్తావు, చూడు అన్నప్పుడు అక్కడ నుంచి ఏం బయలుదేరిందమ్మా, యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి ఆ సముద్రాన్ని చీల్చిందే. అదే గాలి ఇక్కడ కూడా బయలుదేరింది, దేవుని సన్నిధిలో నుంచి కదా. గాలి ఎక్కడ ఉంటుంది, దేవుని ధనాకారంలో ఉంటుంది, క్లియర్గా రాశాడు కదా. అక్కడ నుంచి బయలుదేరింది, బయలుదేరి సముద్రం కాడికి వెళ్ళి అక్కడ చేపలు తింటా హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి పూరేళ్ళు. వాటిని లేపుకొచ్చింది గాలి. ఎక్కడి దాకా లేపుకొచ్చింది, వీళ్ళ పాలైన దాకా లేపుకొచ్చింది. అటుపక్క ఇటుపక్క 2 మూరలంత ఎత్తున ఒక దిన ప్రయాణం అంతా వాటిని పడేసింది. సైన్యం వల్ల అవుతుందా, మనుషుల వల్ల అవుతుందా, అవదు. ఎంత గొప్ప కార్యమైనా సరే దేవుని ఆత్మ ద్వారా జరగాల్సిందే కానీ మన వల్ల కాదు. ఒక దిన ప్రయాణం అంటే ఇక్కడి నుంచి మనం లెక్కేసుకుంటూ 50 కిలోమీటర్లు వేసుకోండి, అంత దూరం 2 వైపులా 2 మూరలంత ఎత్తు ఎంతమంది తింటే జరుగుతాయి, నాసికా రంధ్రాల్లోగా కదా. తేపు వస్తే లోపల నుంచి మటన్ పీసులు పడుతున్నాయి బయట, అంతగా తిన్నారు, అంతగా తిన్నారు. ఎక్కసమాగినాక అబ్బే ఇక నాకు వద్దంతంతగా తిన్నారు, కౌర్లు ఆడుకుంటూ. కదా, అదే దేవుడు చేస్తే ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు కదా. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని బాహుబలం కొరస కాదు, దేవుని బలం తక్కువైంది కాదు. భక్తులైన వారిని చిన్న మధ్యాహ్నం మనం నేర్చుకున్నాం. దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడని, యేషేబుని అధికారం చేశాడని, ఎస్తేరుని తీసుకెళ్ళి 120 సంవత్సరాల మీద రాణించేశాడని, జగదీష్కి జాబ్ ఇప్పించలేడంటారా. ఆయనకి ఎంత పని, అది ఆయనకి ఎంత పని. మనం చెప్పాను చూసా, దేవుడు తెలుసుకుంటే అని చెప్పాను. దేవుడు తెలుసుకుంటే అని చెప్పరు ఏదైనా, అది అందుకని అవునమ్మా, అంచేపు దెబ్బల పనులు ఉంటే అట్టరా. సరే, కాబట్టి ఆత్మశక్తి ద్వారా జరిగినాయి ప్రతి ఆటంకము కూడా దేవుని ఆత్మ ద్వారా తొలగించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. వాగ్దాన భూమికి చేరటానికి యెహోషువను దేవుడు సిద్ధపాటు చేశాడు. ఉదయకాల సమయంలో చెప్పే కదా, దేవుడు చెప్పాడు, మోషే అడిగాడు, ప్రభువా మరి నన్నేమో వాగ్దాన భూమికి వెళ్ళొద్దన్నావు, మరి వీళ్ళకి నాయకుడు కావాలి కదా, కాపరు లేని ప్రజలుగా చెదిరిపోతారేమో కదా, కాబట్టి ఒక బలమైన నాయకుడిని, వాళ్ళ దగ్గరికి వచ్చిపోయేవాడిని, బలమైన నాయకుడిని ఒకని ఏర్పాటు చేయమంటే దేవుడు అన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఎందుకంటే అతను ఆత్మ పొందినవాడు. నాయకుడు అంటే ఆత్మ కలిగిన వాడు ఉండాలి. ఆత్మ లేనివాడు ఆత్మకార్యాలు ఏం చేయగలుగుతాడు?
ఆత్మ కార్యాల ద్వారా ఏ విధంగా జరిపించగలుగుతాడు? సంఖ్యాకాండం చూడండి, 27 అధ్యాయము 17వ వచనం. సమర్థుడై ఉండవలెను. యెహోషువ అది ఆత్మను పొందినవాడు. ఆత్మ పొందినవాడే దేవుని సంఘములో నాయకుడుగా ఉండాలి. ప్రజలు నడిపించగలడు ఆయన. ఎందుకంటే ఆయన బలము చేత కాకపోయినా, ఆయన శక్తి ద్వారా కాకపోయినా దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయి. ఆత్మ పొందనోళ్ళు చాలామంది జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ పొందిన వాళ్ళు సలహాలు తీసుకోమాకండి. మీరు ఇంకో రోజు పెట్టుకోండి, ఏ రోజు పెట్టుకున్నా పర్లేదు అన్న సలహాలు చెబుతూ ఉంటారు. వాళ్ళ ఫోన్లు అడగమాకండి. వాళ్ళకి ఏందో తెలిసినట్టుగా ఏదో భ్రమపడతా ఉన్నారు కదా. నిజం. తర్వాత ఇబ్బంది పడతారు, అటు ఇటు కాకుండా పోతారు. ఏమ్మా, ఆత్మ పొందుకున్న వాళ్ళు పరిచర్య చెయ్యాలి. అందుకనే యెహోషువని పెట్టమన్నాడు. కాబట్టి ఆయన అభిషేకించమన్నాడు. మోషే వెళ్ళి నీ చేతులు ఉంచు అన్నాడు. యెహోషువ మీద నువ్వు చేతులు పెట్టన్నాడు దేవుడు. ఆత్మపూర్ణిగా చేశాడు. కాబట్టి వాగ్దాన భూమికి చేర్చగలిగాడు. అది యెహోషువ బలము కాదు, కానీ దేవుని ఆత్మ అభిషేక బలం. దేవుని ఆత్మశక్తి ద్వారా వారు చేరగలిగారు. వాళ్ళకి సీట్లు వేసి పంచగలిగాడు. అక్కడ 7 తెగల వాళ్ళు ఉన్నారు, 7 జాతుల వాళ్ళు ఉన్నారు. బలమైన వాళ్ళు, సామాన్యులు కాదు, వాళ్ళు చాలా బలిష్ఠులు. వాళ్ళని ఎల్లగొట్టగలిగారు దేవుని ఆత్మ ద్వారా. కాబట్టి మన ప్రతి ఆటంకాన్ని ఆత్మ ద్వారా జయించగలం, కానీ మన వల్ల మన శక్తి చేత జయించలేము. కాబట్టి ఆసక్తి కలిగిన వారి మీద దేవుని ఆత్మ అభిషేకం ఉంటుంది. యెషయా గ్రంథంలో ఒక మాట రాస్తాడు, 44 అధ్యాయం 3వ వచనం చదువుదాం. దప్పిక గలవారి మీద నీళ్లను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దప్పికుంటే, నీకు ఆత్మ పొందుకోవాలని దప్పికుంటే, ఆసక్తి ఉంటే, తృష్ణ ఉంటే, ఎలీషాకు ఉంది దప్పిక, ఆత్మ పొందాలని. కాబట్టి 2 ఆత్మ పాలు పొందుకోగలిగాడు. కాబట్టి దప్పిక ఉండాలి. దప్పిక ఉంటే ఆత్మను దేవుడు ఆ దప్పిక గలవారి మీద కుమ్మరిస్తాడు. కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే దప్పికున్న వాళ్ళ మీద ఆత్మ కుమ్మరించబడుతుంది, దప్పికిన వాళ్ళ మీద ఆత్మ కుమ్మరించబడుతుందా. అందరికి దప్పిక ఉందా? కాబట్టి దేవుడు ఈ రాత్రి ఈ వాగ్దానం ప్రకారంగా మనందరి మీద తన ఆత్మను కుమ్మరించును గాక. మరి అక్కాయి వాళ్ళకి కావలసిన కార్యాలన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కూటం జరుపుదాం. అందరం లేచి